అక్రమ కేసులకు భయపడేది లేదు అని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. తనకు కనీసం తెలియని ఎటువంటి సంబంధం లేని అంశంలో చంపుతానని బెదిరించాడని కేసు పెట్టడం దారుణమన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదు అన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలకు అక్రమ కేసులకు ఇది పరాకాష్ఠ అన్నారు. ఖచ్చితంగా దీనిపై న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. నరసరావుపేట మండలం పమిడిపాడుకు చెందిన కొల్ల సాంబశివరావు ఎవరో తెలియదని, అతని ముఖం కూడా ఇప్పటివరకు చూడలేదు అన్నారు. అనే వ్యక్తి పౌడిపాడు గ్రామానికి చెందిన సాంబశివరావు అనే వ్యక్తి మా మీద కంప్లైంట్ ఇచ్చి, ఆయన తిరగని చోటు అంటూ లేదు, గతంలో కూడా అన్ని చోట్ల తిరిగాడు. ఎస్పీ గారికి, డీజీపీ గారికి, జగన్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే రీతిలో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డీజీపీ ఆఫీసు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, డిఎస్పీ ఆఫీసు అన్నీ కూడా తిరిగి చివరికి మా మీద ఒక కేసు రిజిస్టర్ చేయించగలిగాం. ఏమిటి ఈ వాస్తవాలు ఒకసారి గమనించినట్టయితే 2019 నవంబర్లో గుంటూరుకు సంబంధించిన కామరాజు అనిల్ కుమార్ సన్ ఆఫ్ కృష్ణమూర్తి అనే వ్యక్తి దగ్గర నరసరావుపేట రూరల్ మండలం కాకాని 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నాడు. అప్పటికే ఈ పొలంలో మట్టి తీసి 6 అడుగులు లోతు, సుమారు 6 అడుగుల లోతుతో గుంటలు అన్ని కూడా తీసి ఉండటం వలన అది తక్కువ రేటుకి, అంటే అక్కడున్న మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ రేటుకే ఆయన కొనుగోలు చేయడం జరిగింది. సాంబశివరావు అనే వ్యక్తి, పౌడిపాడు గ్రామానికి చెందిన సాంబశివరావు అనే వ్యక్తి మా మీద కంప్లైంట్ ఇచ్చి, ఆయన తిరగని చోటు అంటూ లేదు, గతంలో కూడా అన్ని చోట్ల తిరిగాడు. ఎస్పీ గారికి, డీజీపీ గారికి, జగన్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే రీతిలో తెలుగుదేశం